వెల్కమ్ వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు హెల్త్ ఫోకస్ ఛానల్. హెయిర్ గురించి బోలెడ్ మెయిల్స్, హెయిర్ గ్రోత్ ఎలాగా, బట్టతల ఉన్నప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్కి ఏమేమి పరిగణించాలి, ఇలా బోలెడ్ మెయిల్స్ వస్తున్నాయి. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దాట్. అయితే రెగ్యులర్గా వచ్చిన క్వశ్చన్ ఏంటి అంటే, ఎంఎన్సీస్లో వర్క్ చేసే వాళ్ళకి అమ్మాయిల్లో ఎలాంటి జుట్టు అయినా సరే కాస్త గ్రూమ్డ్గా స్ట్రైటన్డ్గా ఉంటేనే ఆ వర్క్ ప్లేస్కి సూట్ అవుతుంది కదా, మరి దాన్ని ఎలా రెగ్యులర్గా మేము స్ట్రైట్నింగ్, బ్లో డ్రైవ్ ఇవి చేసుకుంటూ ఉంటే జుట్టు పాడవుతుంది, దానికి ఏం చెప్తారు అంటూ నాకు ఎక్కువ మెయిల్స్ ఈ టాపిక్ పైన కొన్ని నెలలుగా వస్తున్నాయి. సో ఈరోజు మనం ఆ టాపిక్ డిస్కస్ చేద్దాం. ఎస్, న్యూస్ రీడర్స్కి, కొంతమంది యాంకర్స్కి, ఎక్కువగా కెమెరాని ఫేస్ చేయాల్సి వచ్చే వాళ్ళకి, లేదా హెయిర్ని ఎక్కువగా మనం మేనేజ్ చేయలేం, టైం లేదు ప్రతిరోజు దాన్ని చక్కగా దూకొని జడలుకునే అంత టైం లేని వాళ్ళకి స్ట్రైట్నింగ్ అనేది చెప్పాలంటే ఇమీడియట్గా క్విక్గా గ్రూమ్డ్ లుక్ ఇస్తుంది. కాకపోతే మరీ ప్రతిసారి వారం వారం చేయించాల్సి వచ్చేస్తూ ఉంటుంది, అది 3 రోజుల కంటే ఎక్కువ ఉండదు కనుక. సో అటువంటి వారిలో హెయిర్ తెగిపోవడము, ఆ క్యూటికల్ పైన ఉన్న ప్రోటీన్ కోట్ అంతా కూడా పోయి బాగా ఫ్రిజీగా హెయిర్ తయారవ్వడము, ఒక్కొక్కసారి అక్కడ మనం పార్లర్స్లోనో స్పాస్లోనో తల కడిగించినప్పుడు ఆ షాంపూ బాగా పేరుకుని పోయి మాడు మీద ఇచ్చింగ్ రావడము, కండిషనర్ కూడా వాళ్ళు స్కాల్ప్ దగ్గర నుంచి పెట్టడం వల్ల ఆ బిల్డప్ ఎక్కువగా స్కాల్ప్ పై ఉండడము, రకరకాల సమస్యలు ట్రీట్మెంట్స్లో ఉంటాయన్నమాట. వీటన్నిటి వల్ల ఓవరాల్గా హెయిర్, స్కాల్ప్ హెల్త్ ఎఫెక్ట్ పడుతుంది. స్కాల్ప్ pH బ్యాలెన్స్ తప్పుతుంది, ఎక్కువగా జిడ్డు కారడము, బంకగా ఉండడం స్కాల్ప్ ఎప్పుడు చూసినా, మళ్ళీ వెళ్ళి మళ్ళీ తలగడిగిచ్చి మళ్ళీ స్ట్రైట్నింగ్ చేసేదాకా అది ఒక పట్టాన. అంటే ఇప్పుడు ఇస్త్రీ ఊరికి ఇస్త్రీ చేసే బట్టల్ని సడన్గా ఇస్త్రీ చేయకుండా ఉంటే ఎలా ముడతలు అవుతాయో, హెయిర్ కూడా అలాగే. సో ఒక్కసారి మొదలు పెట్టామంటే ఇది దాదాపు రెగ్యులర్గా చేయించాల్సి వస్తుంది. ఆ గ్రూమ్డ్ లుక్ ప్రతిసారి కనపడాలంటే ఒక్కొక్కసారి 3 రోజులకు ఒకసారి కూడా చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఎంత లో హీట్ పెట్టినా కెమికల్ ట్రీట్మెంట్కి మరియు హీట్ ట్రీట్మెంట్స్కి ఇవి గురవుతున్నాయి కనుక ఇటువంటి వారు ఖచ్చితంగా డైట్ వైజే కాదు, ఎక్స్టర్నల్గా ఎక్స్ట్రా హెయిర్కి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి. ఎటువంటి ట్రీట్మెంట్స్? జిఎఫ్సి, పిఆర్పి ట్రీట్మెంట్స్. అలాగే మన క్రౌన్స్లో అల్క్లవ్-రెయిన్ అని ఒకటి ఉంటుంది, స్కాల్ప్ బిల్డప్ని క్లీన్ చేసేసి ఎప్పటికప్పుడు స్కాల్ప్ పిహెచ్ని మెయింటైన్ చేసేలాగా చేసే థెరపీస్ అన్నమాట. ఇటువంటివి తీసుకుంటూ ఉంటే ఎక్స్టర్నల్గా హెయిర్ తెగడాన్ని మనం ఆపలేము, కానీ స్ట్రెంథనింగ్ చేయవచ్చు, న్యూ గ్రోత్ను కూడా తీసుకురావచ్చు. ఈ హీట్ ట్రీట్మెంట్స్లో ఏమవుతుందంటే కొత్తగా వచ్చే బేబీ హెయిర్ ఇవన్నీ కూడా చిన్న స్టేజ్లోనే వెంటనే ఊడిపోతూ ఉంటాయి, అది అలా స్టే అవ్వడం చాలా కష్టం అనమాట. సో వీక్గా ఉన్నవి, చిన్నగా ఉన్న హెయిర్ ఈ హీట్ ట్రీట్మెంట్స్ వల్ల ఊడిపోతూ విరిగిపోతూ ఉంటాయి కనుక ఇంటర్నల్ హెల్త్ కోసం ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీస్, గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేషన్ థెరపీస్, స్టెమ్ సెల్ థెరపీస్, రూట్ స్టిమ్యులేషన్ థెరపీస్, అలాగే అల్క్లవ్-రెయిన్ స్కాల్ప్ స్టెరిలైజేషన్ మెథడ్స్ ట్రీట్మెంట్స్ ఉంటూ ఉంటాయన్నమాట. సో ఇటువంటి వాటిని ఆప్ట్ చేసుకోవాలి అంటే మళ్ళీ అగైన్ మీ ఇంటర్నల్గా మినరల్ అండ్ వైటమిన్ లెవెల్స్ ఇవన్నీ ప్రాపర్గా ఉండాలి కదా. సో రెగ్యులర్ బ్లడ్ టెస్టులు చేయించుకోండి, సప్లిమెంట్స్ వాడండి. ఇటువంటి ట్రీట్మెంట్స్ అన్అవాయిడబుల్ అన్నప్పుడు మాత్రం పిఆర్పి ట్రీట్మెంట్స్ తప్పవు. పిఆర్పి ట్రీట్మెంట్స్, జిఎఫ్సి ట్రీట్మెంట్స్ కేవలం బట్టతల వచ్చాకే కాదు, యాక్చువల్గా రాకముందు ఆ బట్టతల వ్యవహారాన్ని వీలైనంత డిలే చేయడానికి ఇలాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి. కానీ చాలామంది ఏమనుకుంటారంటే బాగా పోయినప్పుడు చూద్దాము, అప్పుడు స్టార్ట్ చేద్దాము అనుకుంటుంటారు, అక్కడే చిక్కొస్తూ ఉంటుంది. బాగా డ్యామేజ్ అయినాక మనం ట్రీట్మెంట్స్, థెరపీస్ స్టార్ట్ చేసినట్లయితే రిజల్ట్స్ చాలా లేట్గా, స్లోగా వస్తాయి, కొద్దిగానే వస్తాయి. సో మామూలుగానే బాడీ హెల్తీగా ఉన్నప్పుడు ఆ బ్లడ్ నుంచి తీసుకున్న ప్లేట్లెట్స్ చాలా వైటల్ ఉంటాయి, బాగా హెల్ప్ అవుతుందన్నమాట గ్రోత్కి. ఏదైనా స్కాల్ప్కి రిపేర్ చేయాల్సి వచ్చిన డ్యామేజ్ ఉన్నా కూడా ఈ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా చక్కగా రిపేర్ చేయగలదు. బికాజ్ ఇందులో జనరల్గా ఇది స్టెప్ వైజ్ చేసే ట్రీట్మెంట్స్ అనమాట. జనరల్గా మన క్రౌన్స్ ఎస్థెటిక్ సొల్యూషన్స్లో ఎలా ఉంటుందంటే ముందు స్కాల్ప్ స్టెరిలైజ్ చేసి తీరాల్సిందే. దీనికి గాను ఓజోన్ థెరపీస్, ఆక్సిజన్ థెరపీస్, అలాగే లో లెవెల్ లేజర్ థెరపీస్, LLT అంటూ ఉంటారు, ఇలాంటి థెరపీ ఇవన్నీ కలిసికట్టుగా జతగా చేస్తూ ఉంటారనమాట. అలాగే కొద్దిపాటిగా ఫైబ్రోబ్లాస్ట్ని రిపేర్ కోసం అక్కడికి పిలవడానికి, స్కాల్ప్కి ఆ సిగ్నలింగ్ ఇవ్వడానికి కోసం మీసోథెరపీస్ అంటూ ఉంటారు. ఈ మీసోథెరపీస్, అలాగే ఫోటోథెరపీస్, స్కాల్ప్ స్టెరైల్గా ఉండాలి, ఈ జిడ్డు
ఫంగస్ వీటి ద్వారా ఎక్కువగా దురద లాంటివి రాకుండా ఉండడానికి. బికాస్ స్కాల్ప్ హెల్త్ బాగుంటే కదా హెయిర్ మనకి నెక్స్ట్ హెయిర్ ఎంత బాగా వస్తుంది అనేది డిపెండ్ అయ్యేది. సో ముందు స్కాల్ప్ని కండిషన్ చేస్తామన్నమాట. జనరల్గా మనం ఏం చేస్తాం, కండిషనర్ హెయిర్కి హెయిర్ లెన్స్కి పెడుతూ ఉంటాం. మరి స్కాల్ప్ని ఎలా పట్టించుకోవాలి? మాటికి హార్ష్ కెమికల్స్, సన్ ఎక్స్పోజరు, అలాగే షాంపూస్కి ఎక్స్పోజ్ అవుతున్న స్కాల్ప్ని కూడా మనం పట్టించుకోవాలి కదా. సో ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ బేసిక్ థింగ్ స్కాల్ప్ నుంచి, తర్వాత ఇంటర్నల్ హెల్త్ నుంచి దానికి తగ్గ సప్లిమెంట్స్ మన బ్లడ్ లెవెల్స్ని చూసి ప్రతి 8 నెలలకు ఒకసారి లేదా 6 నెలలకు ఒకసారి బ్లడ్ టెస్ట్ అడ్వైస్ చేస్తాము. సో ఒక 40 రోజులకు ఒకసారో నెలకు ఒకసారో మన ప్రాబ్లమ్ని బట్టి సివియారిటీని బట్టి ఈ ట్రీట్మెంట్స్ అనేవి ఆప్ట్ చేసుకోవడం మంచిది, పిఆర్పి ట్రీట్మెంట్స్ లాంటివి. సరే, పిఆర్పి ట్రీట్మెంట్స్ తీసుకున్నాక ఏం జరుగుతుంది ఎగ్జాక్ట్గా? బిగినింగ్లో ఒక 1-2 మంత్స్ ఏమీ ఏర్పడదు. ఎందుకంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాజ్మాని మన నిద్ర, మన తిండి, అలాగే మన హార్మోన్స్ ఇవన్నీ కూడా దానిపైన ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటాయి. వీటన్నిటిని తట్టుకొని పిఆర్పి ప్రాపర్గా స్టెమ్ సెల్ని ట్రిగర్ చేయడానికి కనీసం 2 నెలల వ్యవధి పడుతుంది. ఈ 2 నెలల కాలం దాటినాక హెయిర్ ఫాల్ తగ్గడం అబ్జర్వ్ చేస్తారు. అలాగే వీక్గా ఉన్న రూట్స్ స్ట్రెంథన్ అయినట్టుగా, అప్పటి వరకు మాడు బాగా పల్చగా కనిపించే మాడల్లా కొద్దిగా కుషనీగా ఫీల్ అవ్వడం స్టార్ట్ చేస్తాం. మైక్రోస్కోపికల్ అనాలిసిస్ చేసినప్పుడు చిన్న స్ప్రౌట్స్, అంటే చిన్న స్ప్రౌట్స్, మొలకలు వచ్చినట్టుగా మనకి కనపడుతుంది క్లియర్గా స్కాల్ప్ పైన. ఇవి లెంత్ పెరిగే వరకు కూడా మనకు ఆ డిఫరెన్స్ బాగానే ఏర్పడుతుంది. సో అరౌండ్ 2 to 4 సెషన్స్ తర్వాత మీకు డిఫరెన్స్ అనేది ఏర్పడుతుంది. ఎంతైనా చక్కటి ట్రీట్మెంట్స్ తీసుకుంటూ మళ్ళీ ఈ ట్రీట్మెంట్స్, హార్ష్ కెమికల్ ట్రీట్మెంట్స్, కెరటిన్ ట్రీట్మెంట్స్ ఇలాంటివి తీసుకొని బయట నుంచి మళ్ళీ డ్యామేజ్ చేస్తూ ఉంటే కనుక ఇలాంటి క్లినిక్ల చుట్టూ, కాస్మెటాలజీ క్లినిక్స్ చుట్టూ మీరు పదే తిరగాల్సి వస్తుంది. సో వీలైనంత వరకు ఈ ట్రీట్మెంట్స్ని అవాయిడ్ చేయండి. వీలుంటే చక్కటి కండిషనర్, హెయిర్ మాస్క్తోనే ఇంట్లోనే వీలైనంత వరకు సోబర్ లుక్ని, ఫ్రిజీ లుక్ని తప్పించుకొని కాస్త సోబర్ లుక్ని తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. మరీ మాట వినని హెయిర్కి అయితే తప్పదు కనుక, ఈ లైఫ్ స్టైల్లో ఇప్పుడున్న కాలంలో తప్పదు కనుక ఎస్ యూ కెన్ గో ఫర్ దట్. బట్ పిఆర్పి అండ్ జిఎఫ్సి కంపల్సరీ. ఏదో బట్టతలకి ఇచ్చే ట్రీట్మెంట్స్ మాత్రమే కాదు ఇవి. స్కాల్ప్ హెల్త్, హెయిర్ గ్రోత్ కూడా ఎరువు, స్కాల్ప్కి ఎరువులాగా మనం తినే తిండి ద్వారా మనకి బలం చేకూరినప్పుడు, బాడీకే సరిగ్గా బలం లేనప్పుడు జుట్టుకి ఇంకేం చేరుతుంది అన్న పరిస్థితి వచ్చినప్పుడు, ఎక్స్టర్నల్గా ట్రీట్మెంట్స్తో మనం జుట్టుని చెడగొడుతున్నప్పుడు, రఫ్గా, ఫ్రిజీగా, బాగా చిట్లిపోయిన హెయిర్ ఎక్కువగా ఉన్నప్పుడు, ఇలాంటప్పుడు పిఆర్పిని మీరు ఖచ్చితంగా ఆప్ట్ చేసుకోవచ్చు. రిజల్ట్స్ చక్కగా మనం 2 నుంచి 4 నెలల్లో మీకు కనపడతాయి. అగైన్ చాలామంది హెయిర్ లెంత్ ఎట్లా, మరి హెయిర్ లెంత్ పెరగట్లేదు అంటూ ఉంటారు. వీటికి స్టెమ్ సెల్ రీవైటలైజర్స్ ఇలాంటివి కూడా ఇంజెక్షన్స్ ఉంటూ ఉంటాయి. చిన్న ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్స్ నుంచి, అవి కూడా ఇంపోర్టెడ్ వర్షన్స్ ఉంటాయి. ఇవి స్టెమ్ సెల్ ఆప్షన్స్, ఇవి కూడా తీసుకోవచ్చు. ఐరన్ డెఫిషియన్సీ ఉంది, లేదండి మీకు పిఆర్పి ఇవ్వలేము, జిఎఫ్సి ఇవ్వలేము అన్న పక్షంలో ఈ ప్లాంట్ స్టెమ్ సెల్స్ని కూడా మనం ఆప్ట్ చేసుకోవచ్చు అనమాట. సో స్కాల్ప్ హెల్త్, ఇంటర్నల్ హెల్త్ బాగుంటే ఆటోమేటిక్గా హెయిర్ కూడా బాగుంటుందండి. దాన్ని మనమే రుద్ది, కడిగి, తుడిచి, దులిపి రకరకాల హీట్ ట్రీట్మెంట్స్ ఇచ్చి పాడు చేసుకుంటూ ఉన్నాం. సో వీలైనంత వరకు ఇలాంటి అలవాట్లకు దూరంగా ఉంటే ట్రీట్మెంట్స్ని కూడా తప్పించుకోవచ్చు. అలాగే కొన్ని రకాల సీరమ్స్ని కూడా ఒక్కొక్కసారి ఇలాంటి క్లినిక్స్లో మీకు అడ్వైస్ చేస్తూ ఉంటారు. 1కి 10 సార్లు వాటిని బేరీజు వేసుకొని రిజల్ట్స్ ఎలా ఉన్నాయి అనేది డాక్టర్ని పదే కనుక్కొని మీరు వాడండి. చాలా వరకు హెయిర్ ఫాల్ని ఆపడానికైతే సీరమ్స్ ఉంటాయి. గ్రోత్కి మటుకి అగైన్ మనం మన బ్లడ్ మీద డిపెండ్ అవ్వాలి. సో గట్టిగా తినండి, మంచిగా తినండి, ఎక్సర్సైజ్ చేసుకోండి, స్ట్రెస్ని తగ్గించుకోండి. స్ట్రెస్ తగ్గితే ఆక్సిజన్ సప్లై టిష్యూస్కి చక్కగా అందుతుంది. ట్రీట్మెంట్స్ జోలికి వెళ్లకుండానే జుట్టు బాగా ఉంటుంది. అన్నిటికీ మించి నిద్ర త్వరగా పడుకోండి. టైం ఉంది కదా ఇప్పుడే నిద్ర ఏం పోతాంలే అనేసి ఫోన్ల జోలికి అలా వెళ్ళే వాళ్ళకి మాత్రం డెఫినెట్గా త్వరలో జుట్టు రాలే సమస్యలు ఎదురవుతాయి, ఇలాంటి క్లినిక్స్కి వస్తారు. సో బెటర్ ఏంటి అంటే ఎర్లీగా నిద్రపోవడాన్ని మీరు ప్రథమంగా ఆ అలవాటును చేసుకోవాలి. అనవసరంగా స్క్రీన్ టైంని పెంచుకోకుండా, స్ట్రెస్ని పెంచుకోకుండా చక్కగా నిద్రపోయి బ్యాలెన్స్డ్ న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకుంటే సరిపోతుంది. హోప్ యూ లైక్ దిస్ వీడియో వ్యూవర్స్. ఇంకా హెయిర్ గురించి, స్కాల్ప్ హెల్త్ గురించి, బట్టతల వ్యవహారం గురించి, అంతేకాకుండా ఈ ప్లాస్టిక్ సర్జరీ విషయాలకు సంబంధించి గైనకోమాస్టియా, సిలికాన్ ఇంప్లాంట్స్, బ్రెస్ట్ ఆగ్మెంటేషన్, బట్ ఇంప్లాంట్స్, చీక్ ఇంప్లాంట్స్,
ఫేస్ లిఫ్ట్కి సంబంధించి నాన్ సర్జికల్ అండ్ సర్జికల్ విషయాల కోసం ఏవైనా ఇష్యూస్ ఉంటే ఖచ్చితంగా క్రౌన్స్ ఎస్థెటిక్ సొల్యూషన్స్ని సంప్రదించండి. థ్యాంక్ యూ.